హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ఈ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నవంబర్ 4 నుంచి యారీ ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా లేదా డిజైన్ పేపర్స్ బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, సిల్క్ థ్రెడ్, 4mm బంచ్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఈ ఫ్లవర్ యొక్క పెటల్స్ని నేను లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఈ ఫ్లవర్ పెటల్స్ అన్నిటిని మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత స్టెమ్ని స్టిచ్ చేసుకుంటూ ఫ్లవర్ పెటల్స్కి కూడా మనం జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే ఈ స్టెమ్కి మనకి 2 టైమ్స్ చైన్ స్టిచ్ అనేది వస్తుంది. ఫ్లవర్ పెటల్స్కి ఓన్లీ 1 టైం చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్స్కి 2 టైమ్స్, ఫ్లవర్స్కి 1 టైం చైన్ స్టిచ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో కూడా 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకసారి బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకుంటే ఇంకొకసారి ఫార్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి. బార్డర్లో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్టెమ్స్కి రెండు వైపులా గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో 2 టైమ్స్ లోడ్ రింగ్స్ అనేవి వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫ్లవర్కి మధ్యలో ఒక 4mm బంచ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫుల్ థ్రెడ్ వర్క్‌తో ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.